బేతాళ విక్రమార్క కథలు ఈ తెలుగు ప్లానెట్ అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్ చేయండి. లైక్ చేయండి, మాలో ప్రోత్సాహాన్ని నింపండి. షేర్ చేయండి, మరిన్ని మంచి వీడియోలు చేయడానికి మాకు అవకాశాన్ని ఇవ్వండి. బెల్ గుర్తుపై ప్రెస్ చేసి యాక్టివేట్ చేసి మా కొత్త వీడియో అప్డేట్ నోటిఫికేషన్స్ మీకు వచ్చేలా చేసుకోండి. ఇక విషయంలోకి వెళితే, పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి బేతాళుడు ఆవహించి ఉన్న శవాన్ని క్రిందికి దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం నుండి సన్యాసి వద్దకు బయలుదేరి బయటకు నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు విక్రమార్కుని మౌనాన్ని ఎలాగైనా భంగపరచడానికి మెల్లగా తన మాటల గారడిలోకి దించుతూ, రాజా, నీటి మీద నూనె బొట్టు, నీచుడికి చెప్పిన రహస్యము, సత్పాత్రునకు ఇచ్చిన దానము, బుద్ధిమంతుడు చదివిన శాస్త్రము అవి విస్తరిస్తాయి. ఏనుగు ఎంతో స్థూలముగా ఉన్న చిన్న అంకుశానికి లొంగిపోతుంది. ఒక చిన్న దీపం పెద్ద చీకటిని పోగొడుతుంది. చిన్న వజ్రాయుధం కొండలను సైతం పిండి చేస్తోంది. పైన చెప్పిన సాధనా సామాగ్రి ఎంత చిన్నదో కదా, అయినా వాటి సాధ్యములు ఎంత పెద్దవో కదా. కావున వాటి ఆకారం ప్రధానం కాదు, వాటి శక్తికే అధిక ప్రాధాన్యత. రాశి ప్రధానం కాదు, వాసికే అధిక ప్రాధాన్యం. వాపును చూసి బలమనుకుంటే ఎలాగా, అలాగే అందువల్లే మనిషి బుద్ధికే ప్రాధాన్యం ఇవ్వాలి. అయితే కార్యం సఫలమైన తరుణంలో ఎంతో సమయస్ఫూర్తిని, వివేకాన్ని ప్రదర్శించకపోతే పడిన శ్రమ అంతా వృధా కాగలదు. ఇందుకు ఉదాహరణగా శ్రీముఖుడనేవాడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా సావధానంగా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకానొక గ్రామంలో శ్రీముఖుడనే పేదవాడుండేవాడు. వాడు యువకుడు, అందగాడు. ఎలాగైనా భాగ్యవంతుడు కావాలని వాడి కోరిక. అందుకోసం వాడు ఎన్నెన్నో ఊళ్ళు తిరిగి ఎందరో సాధువులను దర్శించాడు. ఒకసారి సాధువు ఒకడు వాడిని పరీక్షగా చూసి, నీ ఇంటినొక దుష్టగ్రహం పట్టి పీడిస్తున్నది, అందువల్లనే నీవెంత కష్టపడినప్పటికీ ఫలితం దక్కడం లేదు. నేను నీకొక తాయెత్తునిస్తాను, దాన్ని నీ ఇంటి పెరట్లో పాతిపెట్టావంటే నీ రోజులు బాగవుతాయి అంటూ తాయెత్తునొక దాన్ని వాడికిచ్చాడు. దానికి శ్రీముఖుడెంతో సంతోషించి ఆ తాయెత్తును తీసుకుని ఇంటికి వెళ్ళి ఒక గొయ్యి తవ్వడం ప్రారంభించాడు. అతడు కొద్దిలోతుకు గొయ్యిని తవ్వేసరికి అక్కడ వాడికి ఒక సీసా దొరికింది. చూడబోతే ఆ సీసా ఏదో ప్రత్యేకమైన ఆకర్షణతో ఎంతో అందంగా ఉన్నది. అందులో ఏదో ద్రవం కూడా కదులుతున్నట్టుగా వాడికి కనపడింది. శ్రీముఖుడు వెంటనే ఆ సీసా మూత తీశాడు. అంతే, ఆ మరుక్షణం వాడి చుట్టూ ఏదో పొగలాంటిది కమ్ముకున్నది. కొంతసేపటికి వాడికి కళ్ళు కనపడలేదు. ఆ తరువాత నెమ్మదిగా పొగ మాయమై వాడి కళ్ళు తిరిగి కనపడేసరికి సమీపంలో భయంకరాకారంలో ఉన్న ఒక భూతం ఒకటి నిలబడి ఉన్నది. శ్రీముఖుడికి పై ప్రాణాలు పైనే పోయాయి. కాని భూతం మాత్రం వాడికేసి ఎంతో ప్రేమగా చూస్తూ, నీ కారణంగా నాకు బంధ విముక్తి అయ్యింది, అందుకు నీకు నా కృతజ్ఞతలు. నిన్ను చూస్తే పేదరికంతో బాధపడుతున్నట్టుగా కనపడుతున్నావు. నీకు నేను ఒక ప్రత్యుపకారం చేయదలిచాను. అదేమిటంటే, నువ్వు భాగ్యవంతుడివయ్యే ఉపాయం చెబుతాను అన్నది. ఆ మాటలు వినగానే శ్రీముఖుడిలో భయం పోయి ఉత్సాహం వచ్చింది. వాడు భూతం చెప్పింది శ్రద్ధగా విన్నాడు. ఆ ప్రకారం భూతం అక్కడికి 10 ఆమడల దూరంలో ఉన్న విష్ణుపురంలోని రత్నగుప్తుడనే భాగ్యవంతుడి కూతుర్ని పట్టుకుంటుంది. ఆ తరువాత శ్రీముఖుడు అక్కడికి వెళ్ళగానే ఆమెను అది వదిలిపెట్టేస్తుంది. దానికి ప్రతిఫలంగా రత్నగుప్తుడు తన కూతుర్ని శ్రీముఖుడికిచ్చి పెళ్లి చేస్తాడు అని భూతం ఈ వివరాలు చెప్పి, అయితే నాకు జ్ఞాపక శక్తి తక్కువ కాబట్టి నీ రూపం మరిచిపోయే అవకాశం ఉంది. నీవు అక్కడికి రాగానే గుర్తుగా సీసాలో భూతం, సీసాలో భూతం అని 2 సార్లు చెప్పు, తర్వాత నాకు అంతా గుర్తుకొస్తుంది అన్నది. దానికి శ్రీముఖుడు బుద్ధిగా తలోపగానే భూతం మాయమైపోయింది. ఆ తర్వాత అంతా భూతం చెప్పినట్లుగానే జరిగింది. రత్నగుప్తుడి కూతుర్ని వదిలిపెట్టేటప్పుడు భూతం శ్రీముఖుడితో, నేను నీకు ప్రత్యుపకారం చేశాను, మళ్ళీ నా జోలికి రావద్దు, వచ్చావో నిన్ను జీవితాంతం పట్టి పీడిస్తాను అన్నది. ఆ తర్వాత శ్రీముఖుడు రత్నగుప్తుడి కుమార్తె శ్రీవల్లిని వివాహం చేసుకొని కొంతకాలం సుఖంగా జీవించాడు. కొన్నాళ్లకు వాడికి ఆ దేశపు రాజకుమార్తెను భూతం పట్టుకున్నట్టు తెలిసింది.
ఆ భూతాన్ని వదిలించిన వాడికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని రాజు ప్రకటన కూడా చేశాడు. ఎలాగైనా రాజకుమార్తెను పట్టిన భూతాన్ని వదిలిస్తే తను రాజకుమార్తెను పెళ్ళాడి రాజ్యాన్నే ఏలవచ్చునని శ్రీముఖుడికి ఆశ పుట్టింది. అయితే రాజకుమార్తెను పట్టింది సీసాలో భూతమేనని వాడి అనుమానం. కానీ మళ్ళీ తన జోలికి రావద్దని హెచ్చరించిన ఆ భూతం దగ్గరకు మరోసారి వెళితే ఏమవుతుందోనని వాడి భయం. శ్రీముఖుడిలా సందిగ్ధావస్థలో ఉండగా వాళ్ళింటికి ఒక సాధువు వచ్చాడు. ఆయన శ్రీముఖుడిని కలుసుకొని, నాయనా, నువ్వు రత్నగుప్తుడి కుమార్తెను భూతం బారి నుండి రక్షించావు కదా, అదే భూతం ఈ దేశపు రాజుగారి కూతురును కూడా పట్టి పీడిస్తున్నది. నేను రాజకుమార్తె బాధ చూడలేకపోయాను. నా వద్ద భూతాలను వశపరుచుకునే మంత్రాలున్నాయి. అయితే తెలిసిన భూతాల మీదనే ఆ మంత్రాలు పనిచేస్తాయి. ఈ భూతాన్ని గుర్తించడానికి నువ్వేదైనా మార్గం సూచించగలిగితే నాకు ప్రయోజనకరంగా ఉంటుంది అన్నాడు. సాధువు మాటలు విని శ్రీముఖుడు కాసేపు ఆలోచించి, స్వామి, తమరు సర్వసంగ పరిత్యాగం చేసిన సాధువులు. రాజకుమార్తెకు భూతాన్ని వదిలించడం వల్ల మీకేం ప్రయోజనం? నేనైతే ఈ దేశానికి రాజును కావాలని కలలు కంటున్నాను. ఆ భూతాన్ని వదిలించే అవకాశం నాకే ఇవ్వండి అని అడిగాడు. దానికి సాధువు నవ్వి, ఆ పని చేయాలంటే నువ్వు భూతం కంటే ఉత్తముడివై ఉండాలి. అలా కానప్పుడు ఉపాయం బెడిసికొట్టి ఆ భూతమే నిన్ను వశపరుచుకోగలదు అన్నాడు. దానికి శ్రీముఖుడు భయపడకుండా, స్వామి, మనిషి భూతం కంటే ఉత్తముడు కాకపోడు. నాకు మీరు మంత్రోపదేశం చెయ్యండి అని కోరాడు. సాధువు సరేనని భూతం గురించిన వివరాలు అడిగాడు. తను రత్నగుప్తుడి కుమార్తెను వదిలించిన భూతాన్ని సీసాలో భూతం అని 2 సార్లు అనాలని శ్రీముఖుడు సాధువుకు చెప్పాడు. సాధువు శ్రీముఖుడికి భూతవశీకరణ మంత్రోపదేశం చేసి, ఈ మంత్రం చదివి నువ్వు సీసాను ఒకదాన్ని రాజకుమార్తె ముందు పెట్టి, సీసాలో భూతమా, సీసాలోకి పో అన్నావంటే ఆ భూతం ఆమెను వదిలి సీసాలకు ప్రవేశిస్తుంది. అప్పుడు సీసాకు మూత బిగించి భూస్థాపితం చెయ్యి అని చెప్పాడు. శ్రీముఖుడు దానికి చాలా సంతోషించి ఒక సీసా తీసుకొని రాజకుమార్తెను చూడబోయాడు. వాడు రత్నగుప్తుడి కూతురి భూతాన్ని వదిలించిన వాడని తెలిసి రాజుకు వాడి మీద చాలా నమ్మకం కలిగింది. రాజమందిరంలో శ్రీముఖుడికి చాలా గౌరవంతో సకల సత్కారాలు జరిగాయి. ఒక సుముహూర్తాన శ్రీముఖుడు రాజకుమార్తె ముందు సీసా పెట్టి సాధువు చెప్పిన విధంగా మంత్రోచ్చరణ చేసి, సీసాలో భూతమా, సీసాలోకి పో అన్నాడు. అంతే, ఆ వెంటనే రాజకుమార్తె పెద్దగా కేకపెట్టి మంచం మీద నుండి లేచి నేల మీద విరుచుకుపడిపోయింది. ఆ మరుక్షణం శ్రీముఖుడు వెకిలిగా నవ్వుతూ దయ్యం పట్టిన వాడిలా పిచ్చిగంతులు వేయసాగాడు. రాజకుమార్తెను వదిలిన భూతం శ్రీముఖుడిని పట్టుకున్నదని అక్కడున్న వారందరూ గుర్తించడానికి ఎంతోసేపు పట్టలేదు. ఆ సమయంలో సాధువు అక్కడికి వచ్చి శ్రీముఖుడికేసి చూస్తూ ఏదో మంత్రోచ్చరణ చేసి, సీసాలో భూతమా, సీసాలోకి పో అన్నాడు గంభీర స్వరంతో. ఆ వెంటనే శ్రీముఖుడు పెద్దగా కేకపెట్టి వెనక్కు విరుచుకుపడిపోయాడు. వాడి శరీరం మీద నుంచి ఏదో పొగలాగా వచ్చి సీసాలోకి పోయింది. సాధువు సీసాకి గట్టిగా మూత బిగించి ఎవరికీ తెలియని చోట దాన్ని భూస్థాపితం చేయించాడు. రాజకుమార్తె, శ్రీముఖుడు కొద్దిసేపటికి మామూలు మనుషులయ్యారు. అన్నమాట ప్రకారం రాజు తన కుమార్తెను శ్రీముఖుడికిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. కానీ శ్రీముఖుడు అందుకు అంగీకరించక, మహారాజా, రాజకుమార్తెకు భూతాన్ని వదిలించిన ఘనత నాది కాదు, ఆ సాధువుది. మనమంతా ఆయన ఎలా చెబితే అలా చెయ్యాలి అన్నాడు. రాజు సాధువుని అడిగితే ఆయన శ్రీముఖుడే రాజకుమార్తెకు తగిన వరుడు అన్నాడు. శ్రీముఖుడు అందుకు ఆశ్చర్యపడి సాధువు వైపుకు చూసి, స్వామి, మనిషినైన నేను భూతానికన్నా అధముణ్ణి అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, శ్రీముఖుడు అలా అనడం బుద్ధిమానతనం అనిపించుకోదా? రాజు తన కుమార్తెను అతనికివ్వడానికి అంగీకరించాడు. సాధువు కూడా రాజకుమార్తెను వివాహమాడేందుకు శ్రీముఖుడే అర్హుడన్నాడు. అయినా శ్రీముఖుడు తాను భూతం కన్నా అధముణ్ణని ఎందుకన్నాడు? నా ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల 2గా పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, బాగా ఆలోచించి చూస్తే శ్రీముఖుడు అలా ఎందుకన్నాడో అర్థమవుతుంది. ఇతరులు చేసిన సాయాన్ని మరచి కృతజ్ఞుడుగా ప్రవర్తించే ప్రతి మనిషి భూతప్రేతాల కన్నా అధముడే.
శ్రీముఖుడు భూతమున్నదని తెలియక సీసా మూత తీస్తే భూతానికి స్వేచ్ఛ లభించింది. కావాలని చేయకపోయినా వాడి సహాయానికి భూతం చాలా సంతోషించి పేదరికంలో మగ్గే అతన్ని భాగ్యవంతుణ్ణి చేసింది. అలాంటి ప్రత్యుపకారం చేసిన భూతాన్ని రాజకుమార్తెను పెళ్లాడి ఒక రాజ్యానికి రాజు కావాలనే స్వార్థం కొద్దీ శ్రీముఖుడు తిరిగి సీసాలో బంధించాలని చూశాడు. కాని వాడి మంత్రోచ్చరణకు భూతం వశం కాకపోగా వాణ్ణే వశం చేసుకున్నది. అంటే భూతం కన్నా వాడు అధముడని తేలిపోయింది. తను ఈ ధర్మసూక్ష్మాన్ని గుర్తించడం వల్లనే శ్రీముఖుడు రాజకుమార్తెను వివాహమాడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అన్నాడు. ఆ విధంగా విక్రమార్క మహారాజు బేతాళుడు ప్రశ్నకు సమాధానం చెప్పి తన మౌనానికి భంగం కలిగించుకోగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి. రెగ్యులర్ అప్డేట్ వీడియోస్ కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.